హైదరాబాద్ లోని పుప్పాల్గూడలో భారీ భూదోపిడీ వెలుగు చూసింది. ఏకంగా 8,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూశారు భూ బకాసురులు. 1 ఎకరా కాదు, 2 ఎకరాలు కాదు, ఏకంగా 97 ఎకరాల భూమిపై కన్నేసి నకిలీ పాస్ బుక్లతో అప్పనంగా కొట్టేయాలని చూసిన కేటుగాళ్ల గుర్తునట్టయింది. మొత్తానికి సత్యనారాయణ సింగ్ గ్యాంగ్ సృష్టించిన నకిలీ పాస్ బుక్ల వ్యవహారం పెను సంచలనం రేపుతోంది. ఇప్పుడు సర్వే నంబర్ 302, 306, 307 తో పాటు 326, 325లలో ఉన్న ప్రభుత్వ భూములే టార్గెట్ గా స్కామ్ నడిచింది. మార్కెట్ లో 8,000 కోట్లకు పైగా విలువ చేసే 97 ఎకరాల భూమి తమదే అంటూ సత్యనారాయణ సింగ్, రజ్వాన్ షేక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గ్యాంగ్ సృష్టించిన నకిలీ పాస్ బుక్ల పిక్స్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో గండిపేట్ ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి అప్రమత్తమయ్యారు. వెంటనే భూ రికార్డులను పరిశీలించి అదంతా పక్కా ప్రభుత్వ భూమిగా తేల్చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు సత్యనారాయణ సింగ్ గ్యాంగ్ పై పలు సెక్షన్ల కింద చీటింగ్ కేసులను నమోదు చేశారు. అయితే ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా 8,000 కోట్ల రూపాయల మహా కుంభకోణం బయటపడి పోలీసులు కేసు నమోదు చేసినా ఈ విషయం బయటకు పొక్కకుండా అసలు ఎవరు దాచారు, దీని వెనుక ఉన్న బడా వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక పిఎస్ లో కేసు పెట్టినప్పటి నుంచి అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది, నిందితులను అరెస్టు చేశారా లేదా అనే విషయం కూడా తనకు తెలియదంటూ తహసీల్దార్ చెప్పడం చూస్తుంటే ఈ కేసును పక్కదారి పట్టించేందుకు తెర వెనుక పెద్ద ఎత్తున ఒత్తిళ్లు నడుస్తున్నాయనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. పుప్పాల్గూడలోని పలు సర్వే నంబర్లలో ఇంకా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని పుప్పాల్గూడలో భారీ భూదోపిడీ వెలుగు చూసింది. ఏకంగా 8,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూశారు భూ బకాసురులు. 1 ఎకరా కాదు, 2 ఎకరాలు కాదు, ఒకటేసారి 97 ఎకరాల భూమిపై కన్నేసి నకిలీ పాస్ బుక్లతో అప్పరంగా కొట్టేయాలని చూసిన కేటుగాళ్ల గుట్టునట్టయింది. మొత్తానికి సత్యనారాయణ సింగ్ గ్యాంగ్ సృష్టించిన నకిలీ పాస్ బుక్ల వ్యవహారం పెను సంచలనం రేపుతోంది. సర్వే నంబర్ 302, 306, 307 తో పాటు 326, 325లో ఉన్న ప్రభుత్వ భూములే టార్గెట్ గా స్కామ్ నడిచింది. మార్కెట్ లో 8,000 కోట్లకు పైగా విలువ చేసే 97 ఎకరాల భూమి తమదే అంటూ సత్యనారాయణ సింగ్, రజ్వాన్ షేక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గ్యాంగ్ సృష్టించిన నకిలీ పాస్ బుక్ల పిక్స్ వాట్సాప్ గ్రూప్స్ లో చక్కర్లు కొట్టడంతో గండిపేట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి అప్రమత్తమయ్యారు. వెంటనే భూ రికార్డులను పరిశీలించి అదంతా కూడా పక్కా ప్రభుత్వ భూమిగా తేల్చేశారు వాళ్ళు. తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు సత్యనారాయణ సింగ్ గ్యాంగ్ పై పలు సెక్షన్ల కింద చీటింగ్ కేసులు నమోదు చేశారు. అయితే ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా 8,000 కోట్ల రూపాయల మహా కుంభకోణం బయటపడి పోలీసులు కేసు నమోదు చేసినా సరే ఈ విషయం బయటకు పొక్కకుండా అసలు ఎవరు దాచారు, దీని వెనుక ఉన్న బడా వ్యక్తులు ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇక పిఎస్ లో కేసు పెట్టినప్పటి నుంచి అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది, నిందితులను అరెస్టు చేస్తున్నారా లేదా అనే విషయం కూడా తనకు తెలియదంటూ తహసీల్దార్ చెప్పడం చూస్తుంటే ఈ కేసును పక్కదారి పట్టించేందుకు తెర వెనుక పెద్ద ఎత్తున ఒత్తిళ్లు నడుస్తున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. పుప్పాల్గూడలోని పలు సర్వే నంబర్లలో ఇంకా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని పుప్పాల్గూడలో భారీ భూదోపిడీ వెలుగు చూసింది. ఏకంగా 8,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూశారు భూ బకాసురులు. 1 ఎకరా కాదు, 2 ఎకరాలు కాదు, ఒకటేసారి 97 ఎకరాల భూమిపై కన్నేసి నకిలీ పాస్ బుక్లతో అప్పరంగా కొట్టేయాలని చూశారు. అయితే మొత్తానికి సత్యనారాయణ సింగ్ గ్యాంగ్ సృష్టించిన నకిలీ పాస్ బుక్ల వ్యవహారం పెను సంచలనం రేపుతోంది. సర్వే నంబర్స్ లో ఉన్న 302, 306, 307, 326, 25లలో ఉన్న ప్రభుత్వ భూములే టార్గెట్ గా స్కామ్ నడిచింది. మార్కెట్ లో 8,000 కోట్లకు పైగా విలువ చేసే 97 ఎకరాల భూమి తమదే అంటూ సత్యనారాయణ సింగ్, రజ్వాన్ షేక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గ్యాంగ్ సృష్టించిన నకిలీ పాస్బుక్ల పిక్స్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో గండిపేట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి అప్రమత్తమయ్యారు. వెంటనే భూ రికార్డులను పరిశీలించారు. అదంతా కూడా పక్కా ప్రభుత్వ భూమిగా తేల్చేశారు. ఆ భూమికి సంబంధించిన విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు సత్యనారాయణ సింగ్
గ్యాంగ్ పై పలు సెక్షన్స్ కింద చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఏకంగా 97 ఎకరాల భూమిపై కన్నేసి నకిలీ పాస్బుక్లు సృష్టించి మొత్తం కూడా చేశారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అండ్ ప్రెసెంట్ వాళ్ళపై కేసులు నమోదైన విషయం కూడా బయటికి రాకుండా సైతం జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాణా? ఎస్ఆర్ఎస్ బిగ్ టీవీలో మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఇది మే 14వ తారీఖున కేసు నమోదైతే ఇప్పటి వరకు కూడా ఎంతమంది అరెస్ట్ అయ్యారని తెలియదు. కనీసం ఆ కేసు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరిగిందో కూడా ఇప్పటి వరకు తెలియదు. ఏకంగా ఇదే కేసు మీద మనం స్థానిక గండిపేటకు సంబంధించిన తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని కలిసినప్పుడు ఈ కేసు సంబంధించిన విషయాలు కూడా నాకు తెలియదు. నేను ఆల్రెడీ నెగిటివ్ పాస్బుక్ సంబంధించిన అంశంలో నాకు వచ్చిన తర్వాత వెంటనే నేను ఇన్వెస్టిగేషన్ చేశాను, నేను దర్యాప్తు చేసుకున్నాను. దాంతో పాటు మా రెవెన్యూ అధికారులు భూ రికార్డులన్నీ కూడా పరిశీలించిన తర్వాత పలు సర్వే నెంబర్ల కింద దాదాపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో 200 ఎకరాల పైచిలిక ఉంది. దాంట్లో 97 ఎకరాలకు పైగా కూడా ఎన్క్రోచ్మెంట్ జరిగింది. దాంతోపాటు 97 ఎకరాలకు సంబంధించిన అంశంలో కొంతమంది వ్యక్తులు, దాదాపు 4 వ్యక్తులు నకిలీ పాస్బుక్లు క్రియేట్ చేసుకొని బహిరంగ మార్కెట్లో పెట్టారు. వాటిని అమ్మకానికి కూడా వారు పెట్టినటువంటి విషయం నాకు దృష్టిలోకి వచ్చింది కూడా చెప్పారు. సో దాంతోపాటు కొన్ని సర్వే నెంబర్లు కూడా ఆయన రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించిన తర్వాత ఈ 326లో 18 ఎకరాలు, తర్వాత మరొక సర్వే నంబర్ 304లో దాదాపు 14 ఎకరాలు, 339లో 8 ఎకరాలు, 326లో 18 ఎకరాలు, తర్వాత వచ్చి సర్వే నంబర్ 302లో వచ్చి 10 ఎకరాల 19 గుంటలు. సో తర్వాత 307లో వచ్చి 20 ఎకరాల 16 గుంటలు. అంటే సర్తాజ్ మనం చూసాం, రాయదుర్గంలో 1 ఎకరము టీజేఐకి సంబంధించిన వారు గవర్నమెంట్ అఫీషియల్గా వేలం వేసినప్పుడు 250 కోట్ల రూపాయల వరకు దాదాపు ఆ మార్క్ వరకు వచ్చింది. మరో రెండోసారి వేలం వేస్తే 200 కోట్ల రూపాయల వరకు దాటినటువంటి సందర్భం. అయితే అట్లా వేసుకున్న ఈ పుప్పాలగూడ విలేజ్ దగ్గర, ఎందుకంటే అత్యంత చాలా కోకాపేటకు వేరే నియోపోలిసు, ఒక పక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఒక పక్క ఇవన్నీ ఉన్నటువంటి ప్లేస్లో అత్యంత హాట్ కేక్గా ఉన్నటువంటి ల్యాండ్ ఏదన్నా ఉంటే ఈ యొక్క ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి బహిరంగ మార్కెట్లోనే ఒక్కొక్క ఎకరం 200 ఎకరాల దాకా ఉంటే దాదాపు 97 ఎకరాల వరకు కూడా ఈ వ్యక్తులు ఎవరైతే సత్యనారాయణ సింగ్ కానీ తర్వాత శరత్ అనే వ్యక్తి కానీ వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ నకిలీ పాస్బుక్ని వాళ్ళు అంతా కూడా సృష్టించిన తర్వాత ఏకంగా ఇక్కడ ఒక చెక్ పోస్ట్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ఎవరన్నా వస్తే ఈ ల్యాండ్ మాదని చెప్పుకోవడానికి ఇక్కడ నిర్మాణాలు కూడా చేపట్టడం కోసం వాళ్ళు ఇక్కడ మొత్తం సిద్ధమైపోయారు. దాంతోపాటు ఈ ల్యాండ్లోనే చాలా వరకు కూడా వాళ్ళు సరిహద్దులను కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సో ఇదంతా కూడా రెవెన్యూ అధికారులకి దృష్టికి వచ్చిన తర్వాత సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద వారిపై 1908 సంబంధించిన అంశంలో వారిపైన కేసులు నమోదు చేయమనేసి ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అఫీషియల్గా నార్సింగ్ పోలీసులని ఆశ్రయించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే నిందితులైనటువంటి దావోజ్ శరత్ బాబు, సన్ ఆఫ్ దావోజ్ విరాట్, తర్వాత శ్రీ సత్యనారాయణ సింగ్, లేట్ సజ్జన్ సింగ్, తర్వాత రజ్వాన్ షేక్, సన్ ఆఫ్ వచ్చి షేక్ మౌలానా షరీఫ్. సో వీళ్ళు ఈ యొక్క మొత్తం నకిలీ పాస్బుక్లంతా కూడా క్రియేట్ చేసి ఈ యొక్క ల్యాండ్ని కబ్జా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే 97 ఎకరాలు ఇంటూ 200 కోట్ల రూపాయలు వేసుకుంటే దీని వాల్యూ ఏ రేంజ్కి వెళ్తుందో చూసుకుంటే మనం అనుకున్నాం. తాజా ఫస్ట్లో మొదటగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవలం 42 ఎకరాలు మాత్రమే ఎన్క్రోచ్మెంట్ అయింది. 42 ఎకరాలకు సంబంధించిన అంశంలోనే ఈ నకిలీ పాస్బుక్లు తయారయ్యాయి అనుకున్నాం. కానీ మొత్తం పరిశీలన చేస్తే 97 ఎకరాల వరకు కూడా వీళ్ళు మొత్తం పాస్బుక్లు క్రియేట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ నిజంగానే ఎవరికి తెలియకుండా బహిరంగ మార్కెట్లో కానీ వీళ్ళు కొనుక్కునేసింటే కానీ వేరే వాళ్ళు థర్డ్ పార్టీ కానీ ప్రభుత్వానికి ఎంత పెద్ద లాసు, ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్. ఎందుకంటే దాదాపు ఇప్పుడు మనం లెక్కేసుకుంటే దాదాపు 20,000 ఎకరాలు 20,000కి సంబంధించిన కోట్ల రూపాయల స్కామ్ కాగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ యొక్క నేనున్నటువంటి ఈ ప్లేస్ మాత్రమే దాదాపు 10 ఎకరాల దాకా ఉంది. ఇదంతా ఓపెన్ ల్యాండ్. చూడండి, రెగ్యులర్గా ఇక్కడ వచ్చి క్రికెట్ ఆడుకున్నట్టు వాళ్ళు ఉంటారు. తర్వాత మొత్తం ఖాళీగా ఉన్నటువంటి ప్లేసు. మరి ఇటువైపు అంతా ఐఎస్బి పెద్ద పెద్ద భారీ కంపెనీలు ఉన్నాయి. మరొక ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉంది. మరి కొంత దూరం వెళ్తే ఇటు
గూగుల్ సంబంధించిన సంస్థ కానీ అలాగే విప్రో సంబంధించినటువంటి సంస్థ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా హాట్ కేక్ ఉన్నటువంటి ప్లేసు, చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నటువంటి ప్లేస్. ఇంత ఓపెన్ ల్యాండ్ను ఎట్లా యథేచ్ఛగా వీళ్ళు దీన్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం కాబట్టి, ఎందుకంటే మెయిన్ రోడ్డు కూడా అత్యంత సమీపం. మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ పైనే ఈ కబ్జా కోరులు దృష్టి పెట్టేటువంటి సందర్భం కూడా. ఎందుకంటే బిగ్ టీవీ దృష్టికి రాగానే వెంటనే అసలు ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి ఎవరు ఇంత పెద్ద స్కామ్. ఎందుకంటే మొన్నటి వరకు చూసాం, ఇటు గండిపేటలో ఒక మాజీ ఎమ్మెల్యే ఇటు నకిలీ జీవోలు నకిలీ పాస్బుక్లు క్రియేట్ చేసి దాదాపు 1800 కోట్ల రూపాయల సంబంధించి ప్రభుత్వ ల్యాండ్ని కబ్జా చేస్తారని మనం అనుకున్నాం. కాకపోతే దానికంటే డబల్ ట్రిపుల్ పెద్ద స్కామ్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మొత్తం ఒక చెక్ పోస్ట్ లాగా అవుట్లుక్ కూడా ఒక ఏర్పాటు చేస్తున్నారు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వినోద్ సింగ్ అండ్ అదర్స్ అని ఇక్కడ రాసుకున్నారు చూడండి. తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండ్, పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ పికెట్ ఇది ఏర్పాటు చేస్తామనేసి ఇక్కడ వీళ్ళు రాశారు చూడండి. చాలా క్లియర్గానే ఇవంతా రాశారు. వీళ్ళు కూడా చూడండి, ఇక్కడంతా వీళ్ళు వాళ్ళ పేర్లు కానీ సర్వే నెంబర్లు కూడా ఇక్కడ వాళ్ళు రాసి పెట్టుకుంటే పోలీసులు అవంతా కొట్టేశారు. గవర్నమెంట్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అంటూ కూడా వాళ్ళు ఇక్కడ రాసినటువంటి పరిస్థితి. అంటే ఎంత యథేచ్ఛగా ఎవరి అండదండలు ఉంటే ఇంత భారీ స్థాయిలో వీళ్ళు దీన్ని కబ్జా చేయడానికి, పైగా ప్రభుత్వ భూమిని తమ భూమిగా వీళ్ళు చూపించుకుంటూ ఇన్ని రోజులు పబ్బం కలిపారంటే మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. సో చూడండి, అదంతా మెయిన్ రోడ్ ఈ ఏరియా అంతా కూడా. సో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, ఎందుకంటే గవర్నమెంట్ మొదటి నుంచి కూడా ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడైతే ఎన్క్రోచ్మెంట్ గురయ్యో వాటినంతా కూడా లిస్ట్ అవుట్ చేసిన తర్వాత చాలా వరకు కూడా కాపాడగలిగారు. కాకపోతే ఇంత పెద్ద హాట్ కేక్గా ఉన్నటువంటి ఈ భూమి మీద కాస్త నిర్లక్ష్యం కూడా కొంతమందికి ఉంది. ముఖ్యంగా అధికార నిర్లక్ష్యం వల్ల కూడా ఇన్ని రోజులు ఈ భాగవతం అనేది బయటపడలేదు. ఎప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి ఈ విషయం ఆయనకు వెంటనే తెలియగానే అలర్ట్ అయ్యాడు. అలర్ట్ అవగానే ఎప్పుడైతే ఆ గండిపేటకు సంబంధించినటువంటి 10 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ ఇష్యూ బయటకు కూడా ఆయనే కంప్లైంట్ ఇచ్చారు. అది ఇదైంది. ఇప్పుడు ఈ ల్యాండ్ కూడా ఆయనే కంప్లైంట్ ఇచ్చి నార్సింగ్ పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చూడాలి ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఇంకా ఉన్నారనేది కూడా మనం వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఎస్, థ్యాంక్ యూ రాణా.